ఎంసెట్ రాసే ప్రతి స్టూడెంట్ నువ్వు గట్టిగా చూసుకుంటే మనకి ఎగ్జామ్కి ఇంకొక 3 to 4 days మాక్సిమం టైం మాత్రమే ఉందన్నమాట. సో నువ్వు ఏదైతే ఇన్ని రోజులు కాన్సెప్ట్స్ అనేది నేర్చుకున్నావో ఆ యొక్క కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో ఎగ్జామ్లో నువ్వు తెలుసుకోవాలంట. సో అందుకోసం నువ్వు అట్లీస్ట్ ఒక 3 to 4 మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయాలన్నమాట. కానీ ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా ఈ యొక్క మాక్ టెస్ట్ రాయాలి అండ్ ఈ యొక్క మాక్ టెస్ట్ రాయడం వల్ల యూజ్ ఏంటంటే మీకు చాలా డౌట్స్ అనేది ఉండవచ్చు అనమాట. సో సింపుల్గా నువ్వు టీజీ వెబ్సైట్ కానీ ఏపీ వెబ్సైట్ కానీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే నీకు మాక్ టెస్ట్ సంబంధించిన ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క ఆప్షన్ అనేది నువ్వు క్లిక్ చేసిన వెంటనే నీకు ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ టెస్ట్ అనేది వస్తాయి అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ నీ యొక్క బ్రాంచ్ అండ్ లాంగ్వేజ్ బట్టి నువ్వు మాక్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క నువ్వు దీనికి సంబంధించిన మాక్ టెస్ట్ అటెంప్ట్ అనేది చేయాలన్నమాట. కానీ ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది అసలు ఇప్పటివరకు ఒక్క మాక్ టెస్ట్ అనేది రాయకపోతే ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్లో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు నువ్వు ఎటువంటి మిస్టేక్స్ అనేది ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ చేయకూడదు, దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అనేది ఆల్రెడీ మనం చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అనేది చేశాను అనమాట. సో నీ దగ్గర ఒక 10 minutes ఒక టైం అనేది ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క వీడియో అనేది చూడు. ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ప్రతిదీ నేను ఆ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను అనమాట. సో నీకు ఈ యొక్క మాక్ టెస్ట్ లింక్ కావాలంటే డైరెక్ట్ అకౌంట్ని ఫాలో చేసుకోండి, లింక్ అనేది కామెంట్ చేయండి, నీకు ఆ యొక్క లింక్ అనేది డైరెక్ట్ నీకు అయితే డిఎం అనేది పంపిస్తాను. అండ్ మర్చిపోకుండా ఏదో చెప్తున్నాను ఆ యొక్క వీడియో అనేది చూడండి, నీకు డెఫినెట్గా నీ యొక్క ఎంసెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అకౌంట్ని ఫాలో చేసుకుంటే మాత్రమే లింక్ అనేది వస్తుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.